ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ నాకు మొరపెట్టుము అని మాట్లాడడం ప్రారంభించాడు. నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నీకు ఉత్తరమిస్తాను. ప్రభుల వారలారా, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల జీవితాలలో, విశ్వాసుల జీవితాల్లో ఏం కోరుతాడంటే ఒక ఎక్సర్సైజ్ కోరడం ప్రారంభిస్తాడు. ఒక అభ్యాసం ఏంటంటే దేవునికి మనం మొరపెట్టాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మన వంతు, దేవుని యొక్క వంతు ఏంటంటే నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అనడం ప్రారంభించాడు. అంటే ఎల్లప్పుడూ దేవుడు మన జీవితాల్లో కోరేటువంటి ఒక మధురమైనటువంటి అనుభవం దేవునికి మొరపెట్టడం అనేటువంటిది. చూడండి, బైబిల్లో గమనిస్తే కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇక్కడ దేవుడు తన కుమారుడికి చెప్పడం ప్రారంభించాడు. ఈ కీర్తన 2వ కీర్తన ఏంటంటే తండ్రి కుమారుడికి చెప్పడం, ఆ పిదప కుమారుడు తన సాక్ష్యాన్ని తెలుపుతాడు. ఏమని తెలుపుతాడు అంటే తండ్రి తనకేం చెప్పింది చెప్పడం ప్రారంభిస్తాడు. అదొక వింత కీర్తన. ప్రేమైన వారలారా, దావీదు రచించినటువంటి ఒక అత్యంత ప్రొఫెటిక్, ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. ఆ భాగంలో గమనిస్తే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో కుమారుడా నన్ను నీవు అడుగు అంటున్నాడు. అంటే కుమారుడు కూడా అడగవలసిందేనా? ఏ కుమారుడు అండి? భూలోకంలో ఉన్నటువంటి కుమారుడా? అలాగైతే ఒలివల కొండలో ప్రార్థించేటువంటి కుమారుడు కావచ్చు, లేకపోతే సిలువ మీద వేలాడేటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ కూడా ప్రార్థన చేశాడు. ప్రేమల వారలారా, అంతకుముందు రాత్రి గెత్సేమనే తోటలో మరి ప్రజలు ప్రభువును పట్టుకునేదానికి, బంధించేదానికి, బాధ పెట్టేదానికి, ఈడ్చుకొని వెళ్ళేదానికి వస్తే ఆ సమయంలో కూడా గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థించాడు. ఆ ప్రభువా, ప్రేమల వారలారా, మరి సిలువలో వేలాడుతూ చివరి ప్రార్థన కూడా చేశాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనేటువంటి ప్రార్థన. అక్కడికి అయిపోయిందా ప్రభు యొక్క ప్రార్థన జీవితం? అయిపోలేదు. కానీ ఆయన యొక్క భూమి మీద కొన్ని దినాలు సంచరించిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అక్కడ కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అక్కడ కూడా విజ్ఞాపన ప్రార్థన. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రార్థనే, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రార్థనే. కనుక ఇప్పుడు ప్రభు ఏం చేస్తుంటున్నాడు? సిలువలో వేలాడినప్పుడు ప్రార్థించినట్టుగానే ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని కూడా ప్రభు ఏం చేస్తుంటున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా మరి 2000 సంవత్సరాలు అయిపోయిందండి. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు కూడా తండ్రి కుడిపార్శ్వములో చేరి ప్రార్థన చేస్తుంటున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కొద్ది రోజులు రాబోతుంది, ఇంకా కొద్ది సంవత్సరాలలో జరగబోయే సంభవాలు. అన్యజనులు ఏల అల్లరి చేయిస్తున్నారు. కీర్తనలు 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అన్యజనులు ఎందుకు అల్లరి చేస్తుంటున్నారు? భూలోక రాజులు దేవుని యొక్క అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రేమల వారలారా, ఒక పెద్ద సమూహం, ఒక పొలిటికల్ కాన్ఫెడరేషన్ ఉందామా, ఒక రాజకీయ కూటమి అనేటువంటిది ఏర్పడింది. ఒక్క యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఏర్పడింది. దేవుని ప్రియబిడ్డలారా, ఆ రోజులు చాలా దగ్గరలో ఉంటున్నాయండి. ఎందుకంటే చాలా రోజులుగా అనుకునేటువంటి వారు ఐరోపా ఖండం ఏం శాసిస్తుంది ఈ యొక్క రాజకీయాలను అనేసి. అయితే ఇటీవల కాలంలో గమనించినట్లయితే అమెరికా దేశంలో క్రైస్తవ్యం అనేది ఏ విధంగా తగ్గిపోతుందో, ఆసియా దేశాల్లో క్రైస్తవ్యం విపరీతంగా పుంజుకుంటుంది. ఐరోపా ఖండంలో ఉండే దేశాలలో, దాదాపు అన్ని దేశాలలో కూడా క్రైస్తవ్యం అంతరించి ఏమవుతుందంటే ఇస్లాం ప్రబలుతా ఉందండి. అంటే డే విల్ కమ్, ఒకవేళ 2-3 సంవత్సరాలు కావచ్చు, లేదా ఒక 10 సంవత్సరాల లోపుగా ఐరోపా ఖండమంతా కూడా ఒక విధంగా ముస్లిం ప్రాబల్యం ఉండేటువంటి దేశాలుగా మారడం ప్రారంభిస్తుంది. అంటే బైబిల్ చెప్తుంది కదా, అన్యజనులు ఏలల్లరి చేస్తున్నారు, వారంతా ఒక్క మాట మీద నిలబడతారు. భూలోక రాజులందరూ ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడతారు. అంటే ప్రపంచ దేశములన్నీ యేసు ప్రభుకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు అప్పుడు తండ్రి కుమారుని వైపు చూస్తారంట. అప్పుడు కూడా కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రి చెబుతాడు, నన్ను అడుగు కుమారుడా, నేను నీకు ఇస్తానంటాడు. ఎంత గొప్ప సంగతి అండి. అంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఆ తండ్రి ఆ కుమారుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆ సిచ్యువేషన్లో కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని అడుగుతాడు, నా తండ్రి భూలోక రాజ్యములని నాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి, నీ అభిషక్తునికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. ప్రియమైనటువంటి వారలారా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము
మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. మనకందరికీ తెలిసినటువంటి భాగమే. ప్రభు పుట్టేటువంటి సమయంలో కూడా ఆ దేవదూత మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఆయన దావీదు వంశస్థులను యుగములు ఏలును అనేటువంటి మాట దానియేలు గ్రంథంలో ఈ భాగం కనిపిస్తుంది. ఆ విధంగా అనేక చోట్ల యేసు ప్రభు వచ్చే సియోను కొండను కేంద్రంగా కలిగి ప్రపంచపు రాజధానిగా కలిగి ప్రపంచాన్ని పరిపాలిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఓకే, ఏమైనా కానీ బైబిల్లో గమనిస్తే పరలోకంలో గొప్ప శబ్దములు, ధ్వనులు ఏంటంట, ఒక పెద్ద సందడి, ఒక పెద్ద ఉత్సవం ఏంటంట, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. ఇదిగో ఈ లోక రాజ్యము, ఇంతవరకు రాజ్యం ఏదంట లోక రాజ్యం, అయితే ఇప్పటి నుంచి ఆ రాజ్యము క్రీస్తుది ఆయను అనేటువంటి ఒక పెద్ద సందడి, ఒక పెద్ద కోలాహలం ఎప్పుడు ఆ యొక్క 7వ దూత బూర ఊదినప్పుడు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంటే బైబిల్లో చూస్తే ఈ భూమి మీద ఉండేటువంటి రాజ్యములను నియంత్రించేటువంటిది పరలోకం ప్రేమైనటువంటి వాళ్ళారా. అందుకే దానియేలు ఆ యొక్క రాజు అయినటువంటి బెల్షస్సరుతో మాట్లాడుతూ చెప్తాడు కదా, ఈ లోక రాజ్యములన్నిటిలో దేవుడే ఏలేటువంటి వాడు, యెహోవాయే ఏలేటువంటి వాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క దేశమును, దేశ అధిపతులను, నాయకులను, అధికారంలో ఉండేటువంటి వారిని నియమించేది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకే పౌలు తిమోతికి వ్రాస్తూ అంటాడు కదా, ఇదిగో దేశంలోని అధికారుల కొరకు, లేకపోతే ప్రధానుల కొరకు, అధికారంలో ఉన్న వారి కొరకే ప్రార్థించండి అన్నాడు. ఎందుకు ప్రార్థించండి అన్నారు? కారణం ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ బై గాడ్. ఇప్పుడు చూస్తే పరలోకంలో ఒక పెద్ద ప్రొక్లమేషన్ ఏంటంట, ఇదిగో ఎంతవరకు ఇది లోకరాజ్యం, అయితే ఇప్పుడు ఆ రాజ్యము క్రీస్తుదైంది అనేటువంటి మాట చూస్తాం. అది జరగక ముందు కుమారుడు తండ్రికి ఒక ప్రార్థన చేస్తాడంట. ఏంటి? తండ్రి, ద టైమ్ హ్యాస్ కమ్, ఇదిగో ప్రవచనంలో ఉండేటువంటి సమయం వచ్చింది. ఈ యొక్క భూలోక రాజ్యములన్నిటి కూడా తుడిచివేయబడి ఒకే ఒక రాజుగా యేసుక్రీస్తు ప్రభు సియోను కొండ మీద పరిపాలించాలి. కాబట్టి ఇప్పుడు నేను అడుగుతుంటున్నాను, హ్యాండ్ ఓవర్ ఆల్ ద 243 కంట్రీస్. ఒకవేళ 243 దేశాలు ప్రపంచంలో ఉన్నాయని చెప్తారు. ఒక్క మాట కుమారుడు అడుగుతాడండి తండ్రిని, లార్డ్ గాడ్ ఆల్మైటీ, హ్యాండ్ ఓవర్ ఆల్ దిస్ గ్లోబల్ రేసెస్, లేకపోతే దేశములన్నిటి కూడా నాకు అప్పగించమని తండ్రిని కుమారుడు అడుగుతాడు. అందుకే కీర్తన 2లో రాయబడింది కదా, ఆ యొక్క తండ్రి కుమారుని అడిగాడట, కుమారుడా నన్ను నీవు అడుగు అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉండే మనమే కాదు, ఈ యొక్క ప్రార్థన అభ్యాసం అనేది పరలోకంలో కూడా కుమారుడు తండ్రికి చేస్తుంటాడు. ఆ సిచ్యువేషన్లో ఒక అతి భయంకరమైనటువంటి పొలిటికల్ సినారియోలో కూడా బైబిల్లో గమనిస్తే తండ్రి కుమారుడిని చూసి అడుగుతాడు, కుమారుడా ఇట్ ఈస్ యువర్ టైం, ఇప్పుడు నువ్వు అడగాలి, నేను నీకు ఇస్తానంటున్నాడు. మన జీవితంలో తెలుసుకోవాలి, దేవుణ్ణి అడగడం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండవలసినటువంటి అభ్యాసం అండి. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి 2010 సంవత్సరాలు ఇప్పటికీ అయింది, 2000 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా మనం తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పటికీ ప్రభు ప్రార్థించేటువంటి వాడు అంటున్నాడు. ఆ ప్రార్థనను ఆయన విడిచిపెట్టకుండా ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లోనైనా ఆయన ప్రార్థించేటువంటి ప్రభు అంటున్నాడు. దేవుని వాక్యం చూడండి, కీర్తనల గ్రంథం 20వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. బైబిల్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి అంటాను నేను. అందరికీ తెలిసినటువంటి కీర్తన అండి. చాలా సందర్భాల్లో మన ఇళ్లలో తల్లులు తండ్రులు వల్లిస్తుంటారు ఈ కీర్తన. అయితే మీరు గమనిస్తే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అనేటువంటి మాట అక్కడ ఉండవచ్చా? కొంచెం ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేద్దాం. అక్కడ ఉండవలసిన మాట ఏదంటే ఆపత్కాలమందు యెహోవా నిన్ను ఆదుకొనుగాక అని ఉండాలి, కరెక్ట్గా తెలుగు వాడినట్లయితే అక్కడ. అయితే ఇక్కడ అట్లా రాయబడలేదు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపత్కాలం ఏంది, దేవుడు ఉత్తరం ఇవ్వడం ఏంది, దానికి దీనికి మధ్య ఏముండాలి? దేవుడు ఉత్తరం ఇవ్వాలంటే ఆపత్కాలమందు నీవు ప్రార్థించాలి అని అర్థం. మన జీవితాలలో, మన వ్యక్తిగత అనుభవాలలో, కుటుంబాలలో, ఉద్యోగములలో, వ్యాపారములో ప్రియమైనటువంటి వాళ్ళ అనేక సందర్భాల్లో విపత్కర పరిస్థితులు వస్తాయి. విపత్కర పరిస్థితులు బైబిల్ చెప్తుంది కదా, ఆ యొక్క విపత్కర పరిస్థితుల్లో వాక్యంలో రాయబడింది కదా, దేవుడు నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఎంత చక్కటి మాట. అంటే when you pray, నీవు ప్రార్థించినప్పుడు, నీవు ప్రభు దగ్గర మొర పెట్టినప్పుడు, చూడండి దేవుని వాక్యంలో గమనిస్తే కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను,
అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చూడండి, భాగ్యంలో దేవుడు అంటున్నాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడు దేని కొరకు వెయిట్ చేస్తుంటాడట? జవాబు ఇచ్చేదానికి కాదు, నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావా అని చూస్తుంటాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. తర్వాత రాయబడింది కదా, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. శ్రమలో ఒంటరిగా ఉండేటువంటి ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ సమస్యల్లో ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఒక వ్యక్తి, యబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా మిగిలిపోయినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడో ఆ శ్రమలో ఈ ఒంటరి జీవితానికి ఒక తోడు దొరుకుతుంది. ఆ తోడే యేసుక్రీస్తు ప్రభువు అండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి ఎప్పుడు చెప్తుంటారు, అతని గొప్ప చేస్తా. శ్రమ తరువాత నెక్స్ట్ ఒకటి ఉంది, అది గొప్ప చేయడం. శ్రమ తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ దేవుని పథకం ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరైతే శ్రమకు సబ్జెక్ట్ అవుతారో, ఎవరైతే శ్రమలో తల్లడిల్లం ప్రారంభిస్తారో, విశ్వాసమును విడిచిపెట్టకుండా కాపాడుకుంటారో, తర్వాత వారి జీవితంలో ఉండేటువంటి నెక్స్ట్ ఏంటంట, ఒక ప్రమోషన్, ఒక గొప్ప హెచ్చింపు. అతను విడిపించి నేను అతని గొప్ప చేసేదను. ప్రేమైన వారలారా, కనుక మన జీవితంలో తెలుసుకోవాలి, దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేనికి అతనికి ఎదురు చూస్తుంటాడు? నువ్వు ప్రార్థించాలి, నువ్వు ప్రార్థించాలి, నీ పెదవుల దగ్గర దేవుడు నిలబడుకొని ఉంటాడు. చూడండి, యోహాను సువార్తలోనికి వెళ్దాం. 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమియు నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. నాకు అనిపిస్తుంది ఈ వాక్యం చదివినప్పుడు, యేసు ప్రభు ఎంత జాగ్రత్తగా మన ప్రార్థనలను గమనిస్తుంటున్నాడు. యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభమై అప్పటికి యోహాను 16వ అధ్యాయానికి 3.5 సంవత్సరాలు అయిందండి. అంటే ఇంకా 12వ అధ్యాయం నుంచి యోహాను సువార్త చివరి అధ్యాయం వరకు కూడా ప్రభు ఈ లోకంలో గడిపిన చివరి వారం అని చెప్తారు. కనుక ప్రభు అంటున్నాడు, ఇప్పటికే 3.5 సంవత్సరాలు గడిచిపోయింది శిష్యులారా, పేతురు, యాకోబు, యోహాను. అయితే మీకు ఒకటి చెప్తున్నాను, ఇది వరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదంటున్నాడు. అంటే నాకు అనిపిస్తుంది, యేసు ప్రభు పేతురు యొక్క ప్రార్థన గమనిస్తున్నాడు, యాకోబు, యోహాను, అంద్రయ, ఫిలిప్పు, భర్త, ప్రేమల వార్లను ఈ విధంగా గమనిస్తున్నాడు. అయితే వాళ్ళ ప్రార్థన వింటున్నాడు. వాళ్ళ ప్రార్థనలో నా పేరట మీరేం అడగలేదంటున్నాడు. అంటే ఇంతవరకు ఏం ప్రేయర్ చేస్తూ వచ్చారు మీరు? ఓల్డ్ టెస్టమెంట్ ప్రేయర్ మీరు చేశారు, పాత నిబంధన ప్రార్థన మీరు చేశారు. అంటే అబ్రహాము ప్రార్థించినట్టుగా, ఇస్సాకు ప్రార్థించినట్టుగా, యాకోబు, సమూయేలు, ఇంకా వీరంతా ప్రార్థించినట్లుగా మీరు ప్రార్థించారు. అయితే నౌ దట్ ఐ యామ్ లివింగ్ అండ్ దట్ యు ఆర్ డిస్హార్టెండ్ సో మచ్, చాలా దిగ్భ్రమకి చెంది ఉంటున్నారు, నేను వెళ్ళిపోతున్నానని. నేను వెళ్ళిపోయినా మీరు నా పేరు వాడొచ్చు అంటున్నారు. ఇది వరకు నా పేరు మీద మీరు ప్రేయర్ చేయాల. అంటే వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తుంటున్నారు? ఆ ప్రార్థన డైరెక్ట్ ప్రేయరా ఆర్ ఎ ప్రేయర్ త్రూ, లేకపోతే యేసు ద్వారా వెళ్ళేటువంటి ప్రార్థన? అంత గమనిస్తూ ప్రభు అంటున్నాడు, ఇంతవరకు ఆ ప్రేయర్ మీరు చేయలేదు అంటున్నాడు. అంటే యేసు ప్రభు మన యొక్క ప్రార్థనలను ఎంత గమనిస్తుంటున్నాడు, ఎంత స్టడీ చేస్తుంటున్నాడు. అంటే ఏమని ప్రార్థన చేస్తారు, ఏమేమి అడుగుతుంటున్నారు, ఏ విధంగా వీళ్ళ ప్రార్థనలో అప్రోచ్ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 21వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈ భాగంలో గమనిస్తే 2 మాటలు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చుచున్న ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. దేవునికి ఒక లక్షణం ఉందంట. ఒకటేంటి, మన పెదవుల వైపు చూస్తూ ఉంటాడు దేవుడు. వీళ్ళు ఏమడుగుతారు ఆల్ ద టైం. అందుకే ఎప్పుడు దేవుడు ఎలీషా నోటి దగ్గర నిలబడుకొని ఉంటాడంట. ప్రవక్త అయినటువంటి ఎలీషా నోటి దగ్గర. వచ్చే సంవత్సరం ఈ వేళకి అమ్మ నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు, అక్కడే ఉంటాడంట. ఆ పెదవుల దగ్గరే దేవుడు నిలబడి ఆమేన్ అంటాడంట. ఇన్ ద సేమ్ వే బైబిల్ చెప్తుంది కదా, అతని పెదవుల నుండి వచ్చుతున్న ప్రార్థన మానకని అంగీకరిస్తుంటున్నాం. అంటే దేవుడు ఎక్కడుంటున్నాడు? ఆయన చూపు ఎక్కడుంది? మన పెదవుల మీద ఉంది. ఏం అడుగుతుంటున్నాం, ఏమని ప్రార్థన చేస్తుంటున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో గమనించాలి, ఎవ్రీ ప్రేయర్ దట్ వీ మేక్, ఏ ప్రార్థన మనం చేస్తామో అది దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తుందా అండి? దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తుంది. నిన్నటి దినం హైదరాబాద్లో ఒక డెడికేషన్ కార్యక్రమంలో నేను ఉండినాను. ఒక ఫ్యామిలీ ఏం చేశారంటే తమ 2 కుమారులను దేవుని సేవకు ప్రతిష్ఠించాలి అని చెప్పి అనుకున్నారు.
మరి దాని మీద నేను వాక్యం చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే వారు అక్కడ వాడినటువంటి రెఫరెన్స్ ఏదంటే ప్రథమ ఫలమును దేవునికి తీసుకొని రావాలి, జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రభువుకు తీసుకొని రావాలి అనేటువంటి రెఫరెన్స్ వాడినారు. అయితే 2 కుమారులను తీసుకొని వచ్చారు. దాని మీద ప్రభు యొక్క కృపలో వాక్యంలో నేను మాట్లాడాను. ఏమైనా మరి ఆ యొక్క తండ్రి 2 కుమారుల తండ్రి ఏమన్నారంటే, ఒక కుమారుని పేరు జకరియా జోయల్ అనేటువంటి పేరు పెట్టాడు. జకరియా అంటే అర్థం దేవుడు వింటాడు అనేటువంటి అర్థం. ప్రియమైన వారలారా, ఆ మాట చూడండి, జకరియా అంటే అర్థం గాడ్ హియర్స్. ఎందుకంటే ఎప్పుడో ఈ జకరియా ప్రార్థన చేశాడు. ఒకవేళ 20 years బ్యాక్, 30 సంవత్సరాలకు ముందు, దేవా నాకు ఒక కుమారుడు కావాలి, లేకపోతే నాకు సంతానము కావాలి. అయితే సంవత్సరాలు గడిచిపోయాయి, పిల్లలు కలిగేటువంటి వయస్సు అయిపోయింది. అయితే బైబిల్లో చూస్తే ఒకరోజు దేవదూత దిగి వచ్చి, జకరియా నీ ప్రార్థన వినపడింది. ఒకవేళ 30 సంవత్సరాల కిందట చేసావేమో, 50 సంవత్సరాల కిందట పెళ్ళైన కొత్తలో ఈ ప్రార్థన చేసావేమో, ఇప్పుడు ప్రభు చెప్తుంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థన వినపడింది. అదే జకరియా. ప్రియమైనటువంటి వారలారా, అంటే దేవుడు ఎలాంటి వాడంట, వినేటువంటి దేవుడే కాదు, ప్రతి ప్రార్థన జ్ఞాపకంలో ఉంచుకుంటాడండి. ప్రతి ప్రార్థన జ్ఞాపకంలో ఉంచుకొని ఆ ప్రార్థనకు తనదైనటువంటి శైలిలో తన సమయంలో జవాబులు ఇచ్చేటువంటి దేవుడు అంటాడు. కనుక కీర్తన 21:2లో ఆ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఇదిగో అతని పెదవుల నుండి వచ్చుచున్న ప్రార్థన మానక నీవు అంగీకరిస్తున్నావు. అయితే ఇంకొక మాట కూడా అన్నాడు, 2వ వచనం, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని మనోభీష్టం, మనస్సులో ఉండేటువంటి ఆ కోరిక. అంటే దేవుడు ప్రార్థనలో 2 సంగతులు చూస్తూ ఉంటున్నాడు. ఒకటి, మనస్సులో ఏమి కోరిక ఉంది, పెదవులు ఏం చెబుతుంటున్నాయి. ఒక పెద్ద మీటింగ్లో ఒకవేళ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ప్రేయర్ చేయమని ఛాన్స్ ఇస్తాం అనుకుందాం. సో ఆ సమయంలో ఒకవేళ ఒక 5,000 మంది 10,000 మంది ప్రజలు గుమికూడి ఉంటారు. మీరు ప్రార్థన చేయవలసి వస్తుంది. ఆ సమయంలో మనం ఎట్లా ప్రార్థన చేస్తాం తెలిసిన, ప్రజలు ఉన్నారు కాబట్టి, ప్రజలు చూస్తున్నారు కాబట్టి, ప్రజలు నా ప్రార్థన యొక్క కెపాసిటీ, నా యొక్క ప్రార్థన ఏ విధంగా చేస్తారు గేజ్ చేస్తారు కాబట్టి ప్రార్థన చేసే వారంగా ఉంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు ప్రార్థనలకు జవాబులు ఇవ్వకముందు 2 సంగతులు చూస్తారంట. ఒకటి, నీ పెదవుల నుంచి ఏమొస్తా ఉంది, అట్ ద సేమ్ టైం నీ హృదయంలో ఉండే కోరికతో అది ఏకీభవిస్తా ఉందా, మనసెక్కడ పెట్టుకొని 10 మంది నీ ప్రార్థన చూసి మెచ్చుకోవాలని ఆ పెదవులు పలుకుతుంటున్నాయా. కనుక దేవుడు పెదవులు, హృదయం ఈ రెండింటిని కోయిన్సైడ్ చేయడం ప్రారంభిస్తాడు. ఈ 2 ఏకీభవించినట్లయితే దేర్ ఈజ్ అన్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకు జవాబు అనేటువంటిది అప్పుడు ఉంటుంది. ప్రియమైన వారలారా, బైబిల్ చెప్తుంది కదా, అతని మనోభీష్టము నీవు నెరవేర్చుతున్నావు, సఫలము చేస్తుంటున్నావు, మానక తన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన అంగీకరిస్తున్నా. అందుకే నీ పెదవుల ప్రార్థన ఇక్కడి నుండి రావాలి, హృదయం యొక్క అంతరాలలో నుంచి రావాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఎక్కడుంటాడు, పెదవుల మీద ఉండేటువంటి ప్రార్థన. అంటే దేవుడు ఎప్పుడు ఆ పెదవుల దగ్గర గమనించేటువంటి వాడై ఉంటాడు. అప్పుడప్పుడు బ్రదర్ దినకరన్ సాక్ష్యం మనం వింటుంటాం. బ్రదర్ దినకరన్ వెళుతూ ఒకరోజు దేవుడు ఆయన తన ఆత్మచేత నింపినప్పుడు దేవుడు అన్నాడంట, దినకరన్ నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడు, సైకిల్ దొక్కుతూ వెళ్ళే సమయంలో ప్రార్థన చేసేవాడు, ఆ ప్రార్థనలన్నీ నాకు జ్ఞాపకం ఉంటున్నాయి. కొర్నేలితో దేవదూత మాట్లాడుతూ, ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధిని చేరి ఉంటున్నాయి, అవి దేవునికి జ్ఞాపకం తెచ్చేవండి. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ప్రార్థన పరులు యెహోవా జ్ఞాపకకర్తలై ఉంటున్నారు. పోయిన వారం నేను అడిగింటాను ఒక అంశం, మళ్ళీ ఈరోజు ప్రార్థన చేస్తాను. ఏంటి ప్రార్థన? రిమైండర్. ప్రభు ఆల్రెడీ పోయిన వారం అడిగాను, నిన్నటి దినం అడిగాను, ముందు రోజు అడిగారు, అయితే ఇప్పుడు కూడా అడుగుతుంటున్నా. ఇదిగా ప్రార్థన అంశాన్ని నేను పట్టుకుంటున్నా. ఎవ్రీ టైమ్ యూ ప్రే, మనం అనుకుంటాం దేవా ప్రార్థన చేశాను అయితే జవాబు రాలేదు, పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. కాదండి, ఆ ప్రార్థన రిమైండింగ్గా వెళుతూ ఉంటుంది, జ్ఞాపకం చేస్తూ వెళ్ళడం ప్రారంభిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక అది యిర్మీయా అయినా సమూయేలైనా చివరికి ప్రభు యేసు అయినా ఏం చేయాలి? తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదువుకుందాం. నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కన్న దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ
గర్భవతిగా నుండునట్లు అతడి గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏ మాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణముల వలె ఆ మనుషుడు ఉండునుగాక. ఈ భాగంలో యిర్మీయా యొక్క ఏడుపు చూస్తుంటున్నాం. అయ్యయ్యో, ఒక ప్రవక్త ఏడవడమా, ఒక దైవ సేవకుడు ఏడవడమా? ప్రేమైన వారులారా, దేవుని సేవకులు కన్నీరు కార్చడం మంచిది కాదండి. దేవుని సేవకులు దుఃఖపడటం మంచిది కాదు. సమ్ టైమ్స్ దేవుడు రియాక్ట్ ఎలా అవుతాడో తెలియదు. ఇక్కడ యిర్మీయా అంటున్నాడు, నేను పుట్టిన దినము శపించబడును గాక. ఇదిగో అనేక మంది ప్రవక్తలు ఈ యొక్క బైబుల్ గ్రంథంలో ఉంటున్నారు, బట్ రెచెడ్ ఇస్ దిస్ ప్రాఫెట్ అంటున్నాడు. అయ్యో, ఈ యొక్క ప్రవక్త దౌర్భాగ్యుడు, నోరు తెరిస్తే కీడు బయటికి వస్తుంది. ఇతడు మాట్లాడినట్లయితే శాపములు వస్తున్నాయి, ఇతడు మాట్లాడినట్లయితే ఏదో ఒక వింత దురదృష్టం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి యిర్మీయా ఏడుస్తూ నేను పుట్టిన దినము లేకుండా ఉండును గాక అన్నాడు. ఇదిగో తల్లి గర్భములోనే పిండముగా ఉండగానే నేను చనిపోయింటే బాగుండేది. నా యొక్క తల్లి గర్భము నాకు సమాధి అయింటే ఎంత బాగుండేది. ఎందుకంటే ద మోస్ట్ అన్ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ, అయ్యో ఫలితము లేనటువంటి పరిచర్య నేను చేస్తున్నానే అని చెప్పి యిర్మీయా ఏడవడం ప్రారంభించాడు. తనను ఒక దౌర్భాగ్యుడైనటువంటి ప్రవక్త అనుకున్నాడు. ప్రియమైన వారులారా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఆ విధంగా అనుకుంటుంటాం. ఇటీవల నేను స్టేట్స్కి వెళ్ళినప్పుడు నన్ను కలుసుకున్నటువంటి ఒక గుంపులో ఒక వ్యక్తి నన్ను చూసి అన్నారు, బ్రదర్, దేవుడు అద్భుతాలు చేస్తాడని నాకు తెలుసు అండి, దేవుడు సూచక క్రియలు చేస్తాడని నాకు తెలుసు, జబ్బులు తొలగిస్తాడు, ఏ అద్భుతమైన దేవుడు చేస్తాడు, మీ పరిచర్యలో చేసిన అద్భుతాలు నాకు తెలుసు, తర్వాత ఇతర పరిచర్యల్లో ప్రభు చేసే కార్యాలు నాకు తెలుసు. అయితే ఒక్కటి మాత్రం చెప్తాను, లోకములో ఉన్న అందరికీ దేవుడు అద్భుతం చేస్తాడు, నాకు మాత్రము చెయ్యాడు. ఎంత భయంకరంగా హార్ట్ అయినటువంటి వ్యక్తి అంటే, ఎంత భయంకరంగా తన హృదయంలో గాయమైందంటే, ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెబుతారు. ఇదిగో దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం జరిగించాడు, దేవుడు నా కుటుంబంలో ఈ సూచక క్రియ జరిగించాడు, నేను ప్రార్థించినప్పుడు ఇతరులకు జరుగుతాయి. అయితే ఒక్క చోట ఈ అద్భుతములు చేసేటువంటి దేవుడు విత్డ్రా అవుతుంటున్నాడు. ఆ ఒక్కటి ఏంటంటే నా జీవితం. అయ్యో, ఆ రిచెడ్ మ్యాన్ దట్ ఐ యామ్, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అని అతడు దుఃఖపడ్డం ప్రారంభించాడు. చాలా సందర్భాల్లో ప్రియమైన వాళ్ళారా, మనం ఏమనుకుంటామంటే, ఇదిగో దేవుని యొక్క అద్భుతముల శక్తి హ్యాస్ స్ప్రెడ్ ఓవర్, అన్ని చోట్ల అది వ్యాపిస్తూ ఉంది, భూలోకమంతా వ్యాపిస్తూ ఉంది. అయితే నా ఒక్క జీవితంలో దేవుడు జవాబులు ఇవ్వకుండా ఉంటున్నాడు, దేవుడు అద్భుతములు చేయకుండా ఉంటున్నాడు. అది నన్ను హర్ట్ చేస్తూ ఉంది, అది నన్ను గాయపరుస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఆ వ్యక్తే కాదు, ఆయా సందర్భాల్లో కొంతమందిలో ఈ ఫీలింగ్స్ ఉంటాయండి. యిర్మీయా కూడా అంటున్నాడు, ద హైలీ అనాయింటెడ్ ప్రాఫిట్ అండి యిర్మీయా, మామూలు అభిషేకం కాదు. ప్రియమైన వారులారా, ఆ ప్రవక్త అంటున్నాడు, నేను పుట్టిన దినం లేకుండా ఉంటే బాగుండు, ఇదిగో మరి నా యొక్క తల్లి గర్భము నాకు సమాధి అంటే ఎంత బాగుండేది అన్నాడు. అయితే యిర్మీయా గ్రంథం 1:4 చూడండి. యిర్మీయా ఆ విధంగా అనుకుంటుంటే దేవుడు యిర్మీయాతో ఏమంటున్నాడో చూద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఈ భాగంలో గమనిస్తే దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ, యిర్మీయా, తల్లి గర్భములో నువ్వు పడక మునిపే నేను నిన్ను ఎరిగానంటున్నాడు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతున్నాడు. ఆల్రెడీ ఆ అనాయింటింగ్ అయిపోయింది, ఆ యొక్క అభిషేక కార్యక్రమం అయిపోయింది. యిర్మీయా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అంటే దేవుడు యిర్మీయాను ఎంత ప్రేమిస్తుంటున్నాడు. అమాంగ్ సో మెనీ పీపుల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక్క యిర్మీయాను దేవుడు ఒక బలమైన పరిచర్యకి పిలిచాడు. దేవుడు అంటున్నాడు, యిర్మీయా నేను ఏర్పరచుకొని ఉంటున్నాను, యిర్మీయా నేను అభిషేకించుంటున్నాను, యిర్మీయా నీకు శక్తి ఇస్తుంటున్నాను, యిర్మీయా పెళ్ళగించుటకు నాటుటకు యిర్మీయా 1:10 ఉంది, ఇదిగో నేను జనములకు ప్రవక్తగా నియమిస్తుంటున్నాను. ఇంత దేవుని యొక్క భాష యిర్మీయాలో ఉంటుండగా యిర్మీయా తనను గురించి అనుకుంటున్నాడు, ఓ ఆ రిచెడ్ మ్యాన్, అయ్యో నేను ఒక దౌర్భాగ్యుణ్ణి. ప్రియమైన వారులారా, చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా అనుకుంటుంటాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించేది మనం అర్థం చేసుకోలేం. ఎన్ని వాగ్దానములను దేవుడు ఎత్తిపెట్టి ఉంటున్నాడు మనకు తెలియదు. ప్రియమైన వారులారా, తెలిసి కూడా వాటి వైపు చూడలేకుండా మన వైపు చూచి మనం బాధపడుతుంటాం. స్టేట్స్లో ఉండే ఆ వ్యక్తి ఏం చేశారంటే, భారతదేశంలో ఉండేటువంటి తన యొక్క తల్లిదండ్రులకు ఒక చక్కటి గృహం, ఎందుకంటే ఇదిగో నాకు మంచి ఉద్యోగం అమెరికాలో వచ్చింది కాబట్టి భారతదేశంలో నా తల్లిదండ్రులకు ఒక మంచి ఇల్లు తీసిస్తా,
ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి చాలా ఖరీదైనటువంటి ఇల్లు తీశాడండి. ఇల్లు తీసి ఇక దానికి రీపేమెంట్ చేయాలి, అంటే ప్రతి నెల కంతులు చెల్లించాలి. అయితే అంతలో అతని ఉద్యోగం పోయింది. ఒక ప్రక్క చూస్తే వడ్డీ పెరుగుతుంది, ఇతనికి ఉద్యోగం రాకుండా ఉంది. అతడు నాతో అన్న మాట, నాకు తెలుసు బ్రదర్, దేవుడు అద్భుతాలు చేస్తాడని. అందరికీ చేస్తాడు, నాకు మాత్రమే చెయ్యడన్నాడు. అయితే భలే బాధ అయింది. ఇలా అనుకునేవారు కూడా ఉన్నారా? ఇలా అనుకునేవారు కూడా ఉన్నారా? ఎస్ మై బ్రదర్, మన జీవితంలో తెలుసుకోవాలి. మన జీవితంలో కలిగినటువంటి బాధ తీవ్రతను బట్టి అది యొక్క హృదయంలో పుండుగా ఉండడం ప్రభు యొక్క చిత్తము కాదు. అయితే ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశం మరచిపోలేని ఒక ప్రవక్త ఇర్మియా అండి. ఒకసారి నేను చెప్పాను, ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గరికి, ఆ యొక్క ఏడుపు గోడ వైలింగ్ వాల్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు చూచింది ఏంటంటే ఇర్మియా గ్రంథాన్ని పెట్టుకొని ఆ ఇర్మియా గ్రంథం దగ్గర యూదులు ఏడవడం చూచాను. బూర ధ్వని చేస్తారు వాళ్ళు, షోఫత్ అంటారు. ఆ యొక్క బూర శబ్దం చేసినప్పుడు మొత్తం ఇశ్రాయేలీయులు ఏడుస్తారు. ఒక్కటి ఇర్మియా అనే మీ ప్రవక్త చెప్పిన మాట మేము వినలేదే. ప్రేమైన వారులారా, ఇశ్రాయేలీయులు ఈ దినాన అధికంగా గౌరవించేటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా. అయితే అతనికి తెలియక అన్నాడు, ప్రభువా నా తల్లి గర్భము సమాధి ఏంటి ఎంత బాగుండేది అన్నాడు. ఆ విధంగా ఫీల్ అయ్యాడు. మన జీవితంలో మనం తెలుసుకోవాలి, దేవుడు ఎంత ప్రేమిస్తుంటున్నాడు మనల్ని. మన విషయంలో దేవునికి ఉండేటువంటి తలంపులు ఎంత, మన విషయంలో దేవుని యొక్క పథకములు ఏ విధంగా ఉంటున్నాయి, మన విషయంలో దేవుడు ఏ విధంగా బంగారు కళలు కంటున్నాడు అనొచ్చా, ఆ విధంగా ఊహిస్తుంటున్నాడు. నా కుమారుణ్ణి, నా కుమార్తెలు ఈ విధంగా నేను దీవిస్తాను, హెచ్చిస్తాను, ఉన్నత శిఖరాల మీద నిలబెట్టుతాను. ఎస్, మన జీవితంలో తెలుసుకోవాలి. ఆ విధంగా దేవునిలో మనం ఆనందించే వారంగా ఉండాలి. మన మూయబడిన నేత్రాలు తెరవబడాలి, మూయబడిన మనస్సులు తెరవబడాలి. దేవుని యొక్క ప్రత్యేక కృప మన మీదికి రావాలి, ఆ యొక్క అభిషేకం మన మీదికి రావాలి. తలలు వంచి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన జీవము కలిగినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఇర్మియాకు మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు ఆయన. తండ్రి, ఏలియాకు మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి స్తోత్రములు ఆయన. తండ్రి అయినటువంటి దేవ, ప్రవక్త అయిన దానియేలుకు మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి స్తోత్రము నాయన. మా జీవితంలో గూఢమైన సంగతులు మాకు తెలపండి ప్రభువా. నా తండ్రి, ఆశ్చర్యకరమైన సంగతులు వాక్యంలో ఉండే మర్మాలు మాకు తెలియపరచండి ప్రభువా. తండ్రి, రహస్యములు మేము ఛేదించాలి నాయన. ఇదిగో మర్మములను బయలుపరిచే దేవుని దగ్గర ఈ యొక్క బ్లెస్సింగ్ మేము పొందాలి ప్రభువా. తండ్రి, మాకు మొరపెట్టి అనుభవం ఇవ్వండి నాయన, మొరపెట్టి అనుభవం ఇవ్వండి నాయన, మొరపెట్టి అనుభవం ఇవ్వమని అడుగుతున్నారు. మీ ఆత్మను పంపుతుండగా మీకు వందనాలు. కుమ్మరించండి నాయన, కుమ్మరించండి ప్రభువా, కుమ్మరించండి నాయన. ఎవరైతే ఇంకా ఈ అభిషేకాన్ని పొందలేదు నాయన, వారి మీదకి మీ అభిషేకాన్ని పంపండి నాయన. లెట్ దై పవర్ fall on everybody now. Let the anointing come upon everybody now. అభిషేకము దిగి రావాలి ప్రభువా, దిగి రావాలి నాయన, దిగి రావాలని అడుగుతుంటున్నారు ప్రభువా. తండ్రి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి చెల్లిస్తున్నా. నా తండ్రి, భాషలకు అర్థం చెప్పడం, ప్రవచనం, రెవల్యూషన్స్ నాయన అధికం చేయమని ప్రార్థన చేస్తుంటున్నా. మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి చెల్లిస్తున్నా. దేవా, జబ్బులు తొలగించండి, మైటీ మిరకల్స్ జరిగించండి నాయన. మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తల్లివి నీవే నా తండ్రివి,